మించిపోయి కార్మికులది ప్రొడ్యూసర్స్ అనుకుని సినిమా షూటింగ్లు జరగటం ప్రాబ్లం అనుకుని అసలు సినిమా ఇండస్ట్రీనే స్తంభించిపోయింది అనుకుంటే ఆ రోజున ప్రారంభించాడు రామ సత్యనారాయణ. ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ కార్మికులందరూ అక్కడే ఉన్నారు, ప్రొడ్యూసర్లు అందరూ అక్కడే ఉన్నారు. ఒకటే రోజున 15 సినిమాలు చేశాడు. అది ప్రపంచంలో నేను అనుకుంటా ఎవరు చెయ్యలేరు. మళ్ళా 15 దాటాలంటే అది మళ్ళా ఒక్క రామ సత్యనారాయణ వల్ల అవుతుంది. ఇంకెవరు సాధించలేని రికార్డుని సాధించాడు. సో అతను తలలో నాలుగులాగా అటు కార్మికుల పక్షం, ఇటు నిర్మాతల పక్షం, ఇటు టెక్నీషియన్స్, ఆర్టిస్టు అందరితో ఎంత మంచిగా ఉంటాడు అనే దగ్గర ఓపిక్గా సుమన్ గారు, సాయి కుమార్ గారు, ఇంతమంది కవిత గారు వీళ్ళందరూ కూడా ఓపిక ఇప్పటికి కూడా ఉండారు అని అంటే అది కేవలం రామ సత్యనారాయణ మంచితనమే కానీ మరేం కాదు. అలాంటి రామ సత్యనారాయణ అందరితో కూడా సౌమ్యుడిగా అందరితో ఉండి ఒక డౌన్ టు ఎర్త్ మనిషి కింద తను అందరితో చాలా మంచిగా చాలా బాగుండి వీళ్ళు వాళ్ళని కదా ఎవరితోనూ గొడవలు ఉండవు, ఎవరితోనూ గోడలు ఉండవు. శత్రువుతో కూడా చాలా మంచిగా ఉండే వ్యక్తి రామ సత్యనారాయణ. ఇవాళ అలాంటి రామ సత్యనారాయణ ఇవాళ స్టేజ్ మీద ఒక తప్పు మాట్లాడాడు. రామ సత్యనారాయణ ఒక తప్పు ఏం మాట్లాడాడంటే 15 సినిమాలు చేస్తా, భారవి గారి సినిమా ఒకటే సూపర్ హిట్, అదొకటే హిట్, నాకు హిట్ ఇస్తారు అని చెప్పారు. అది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. 15 సినిమాలు ఆడాలి, ఆ ఆడే సినిమాల్లో భారవి గారి సినిమా బాగా ఆడాలి. అంతేగాని 15లో ఒక్క భారవి గారి అర్థం కాదు, 15 ఆడాలి 100%. 15 ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి చేస్తారు. డెఫినెట్గా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిసైడ్ చేసేది మనం కాదు, దేవుడు డిసైడ్ చేస్తాడు. డెఫినెట్గా భారవి గారిది బాగా ఆడుతూ మిగతా 14 కూడా ఆడాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో నిర్మాత అనంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ మేనేజర్స్ కోళ్ళ మీద ఆధారపడి సినిమాలు తీయటంలో కొంచెం ఫైనాన్షియల్ ఈక్వేషన్స్, ఫైనాన్షియల్ లెక్కలో బడ్జెట్లు తెలియకుండా జరిగిపోద్ది. అలాంటి బడ్జెట్లు, ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ అన్ని కరెక్ట్గా తెలుసుకుని పర్ఫెక్ట్గా చేసే సినిమా అంటే వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్థిక నిపుణుడు లాగా సినిమా చేసేవాడు ఎవడన్నా ఉన్నా అంటే అది వన్ అండ్ ఓన్లీ నేమ్ మిస్టర్ రామ సత్యనారాయణ. అందుకని అతనికి ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్లు కాదు, అతనికి ఫైనాన్షియల్గా ఏ సినిమా ఫెయిల్యూర్ కాదు. ప్రతి సినిమా లాభం సినిమానే. బయటకు అనుకుంటారు రామ సత్యనారాయణ తీసింది ఆ సినిమానే ఈ సినిమానే. రామ సత్యనారాయణ కూడా మంచి సినిమాలు చేశాడు. డెఫినెట్గా ఒక గుండె ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ఒక సూర్య సినిమా రామ సత్యనారాయణ గారు చేశాడు. సో రామ సత్యనారాయణ గారు ఏ సినిమా స్టార్ట్ చేసినా కంపల్సరీ ఫినిష్ అయిపోతుంది, కంపల్సరీ రిలీజ్కి వెళ్తుంది. తనకు డిస్ట్రిబ్యూటర్స్ కానీ తను స్టార్ట్ అయ్యింది ఒక థియేటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక తారక రామ థియేటర్ చెనకాపురం అక్కడ తారక రామ థియేటర్తో స్టార్ట్ అయ్యి ఆ తారక రామ పేరులో ఉంటేనే ఆ ఎన్టీ రామారావు ఆశీస్సులు ఇంకుంటాయి. సో ఆ ఆశీస్సులతో మా రామ సత్యనారాయణ ఇంకెంతో 15 కాదు తర్వాత ఒకటే రోజున 150 సినిమాలు స్టార్ట్ చేసే రేంజ్కి ఎదగాలని కోరుకుంటూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరి ఆశీస్సులకి ఇంకెంతో మంది ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ అన్ని సినిమాలు బాగా ఆడాలి, వాటిల్లో బాగా భారవి గారి సినిమా ఆడాలి. థ్యాంక్ యూ.